పొద్దున్నే లేచి వెయిట్ చెక్ చేసుకోవడం అనేది ఒక ఫోబియాలో తయారైంది. వెయిట్ తగ్గానా పెరిగానా అన్న టెన్షన్ లో నేను వెయిట్ చూసుకుంటే ఇవాళ 2 కేజీలు తగ్గాను. 2 కేజీలు తగ్గానని ఆనందపడేసరికి ఇంటర్నెట్ లో చూస్తే అది బాడీలో ఉన్న వాటర్ మాత్రమే, ఫ్యాట్ కాదని ఒక చిన్న బాంబ్ పీల్చాడు ఎవడు. సరే ఓకే అని మళ్ళీ రెండోసారి చెక్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా 97. ఓకే నైస్, ఏదో ఒకటి వాటర్ అయితే వాటర్, ఫ్యాట్ అయితే ఫ్యాట్ తగ్గింది కదా అని రోజును స్టార్ట్ చేశాను. వెల్కమ్ టు డే 5. నా దగ్గర ఉన్న వెయిట్స్ అన్నిటినీ కూడా ఇలా నా స్టోర్ కి పట్టుకెళ్తున్నా, నాన్నగారి స్టోర్ కి. అక్కడ కొంచెం ప్లేస్ సెట్ చేసుకుని వర్కౌట్ చేయడం అనేది ప్లాన్ అన్నమాట. సో రైట్ ఐఎమ్ డ్రైవింగ్. మా నాన్నగారి కారు ఇది కూడానే. అందుకే మనకంటూ ఒక కారు ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఛాలెంజ్ నేను తీసుకోవడం జరిగింది. నాకెందుకో నాన్నగారి దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు. ఎంత అవసరమైనా సరే నాకు నేనుగా సంపాదించుకుని కారు కొనుక్కోవాలని ఉంది. ఎందుకంటే రేపు పొద్దున నా అన్న ఫీలింగ్ ఉండాలి. అదే నా కార్, నా సొంతం అన్న ఫీలింగ్ ఉండాలి. కాబట్టి మొత్తం నా డబ్బులతోనే కొనుక్కుందాం అనేది ప్లాన్ అన్నమాట. స్టోర్కి వెళ్ళక మాడదాం. అక్కడ మన ఎక్విప్మెంట్ అంతా కిందకి దించి ఒకసారి మీకు వాటి ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఆల్ ది వెయిట్స్ అండ్ రాడ్స్ ఐ హ్యావ్, ఆల్ ది డంబుల్స్ ఐ హ్యావ్, అటన్నిటి చూపిస్తాను. అండ్ నా దగ్గర ఒక బెంచ్ కూడా ఉంది. ఆ బెంచ్ ప్రస్తుతానికి తీసుకురావట్లేదు. కార్లో స్పేస్ సరిపోద్దో లేదని డౌట్తోనే అసలు దాని కింద దించలేదు. వాట్ ఐ విల్ డూ ఇస్ స్టోర్కి వెళ్ళాక మారుతాను. బై బాయ్. ఇప్పుడు ఇక్కడ నేను ఎక్విప్మెంట్ మొత్తం పెడదాం అనుకున్నా. ఎక్విప్మెంట్ అంటే ఏం లేదు, డంబుల్స్, బార్బెల్ రాడ్, బైసెప్ రాడ్, కొన్ని వెయిట్స్ అంతే. కొన్ని ఇవి వెయిట్స్. తర్వాత మన రాడ్స్ ఇక్కడ ఉన్నాయి, 2 రాడ్స్, ఒక చిన్న బెంచ్ ఉన్నది. జనరల్ గా కూర్చొని బైసెప్ చేయడానికి లేదా బెంచ్ ప్రెస్ చేయడానికి చిన్న బెంచ్ ఉంటాయి కదా, అది. సో వాటితోనే ఇక్కడ కొంచెం వెయిట్స్ ని బయట తీసి చూపిస్తాను. ఇవి ఈ ప్లేట్స్ ని డంబుల్స్ లా మార్చుకోవడానికి 2 హ్యాండిల్స్. తర్వాత ఇవి ఒక్కొక్కటి ఒక 5 కేజీస్ ఉంటాయి అనుకుంటా. దాని మీద 30 అని వేసాడు. ఆ 30కి అర్థం ఏంటో నాకు ఎప్పటికీ తెలియదు. హోల్సేల్ మార్కెట్లో కొన్నాను నేను. ఆ తర్వాత ఇవి చిన్నవి, దీని మీద 25 అని ఉంది కదా, అదొక 4 కేజీస్ ఉంటుంది. ఒకటి 4 కేజీస్ కాదనుకుంటా. ఇంట్లో నా దగ్గర వెయింగ్ మెషిన్ ఉంది కదా, ఈసారి అది తీసుకొచ్చి ఎగ్జాక్ట్ వెయిట్ చెప్తాను. నేను ఎప్పుడో చూసాను, మర్చిపోయాను, నాకు గుర్తులేదు. సో ఒక 425 నెంబర్ ఉన్న ప్లేట్స్, ఒక 430 నెంబర్ ఉన్న ప్లేట్స్ ఉన్నాయి ఆయన. కాస్ట్ ఐరన్ ప్లేట్స్ ఇవి. అండ్ వీటితోనే ఈ హ్యాండిల్స్కి సంబంధించిన 4 బోల్ట్స్ కూడా ఉన్నాయి. వీటికి ఈ 2 రాడ్స్. ఇది ఒక 5 ఫీట్ బెంచ్ ప్రెస్ రాడ్, షోల్డర్కి బెంచ్కి వాడతాను. అండ్ అదొక 3 ఫీట్ ఉంటుందేమో, 3 ఫీట్ బైసెప్ రాడ్. ఇదే బైసెప్కి ట్రైసెప్కి వాడతాను. అండ్ వ్రిస్ట్కి కూడా యూజ్ చేస్తాను, షోల్డర్కి. దట్స్ ఇట్. ఈ రాడ్లు కూడా వాడచ్చు, ఎవడోడు బుర్రను ఎత్తి పడకూడచ్చు, కానీ మనం దానికి వాడం. ఇది స్టేజ్ కిందన లెగ్స్ కింద యూజ్ చేస్తారు. వీటితో మనం వర్కౌట్ చేస్తాం రేపటి నుంచి. మర్చిపోయిన ఇంకో 2 డంబుల్స్ ఉన్నాయి మన దగ్గర, వీటిని కూడా చూపిస్తాను. 2 డిఫరెంట్ సైజుల్లో ఉన్నాయి కదా, కానీ రెండింటి మీద నెంబర్ ఒకటే ఉంటుంది. అది ఎందుకో నాకు తెలీదు. ఇది 2.5, 25, ఇది కూడా 25, కానీ దీనికన్నా ఇది లైట్ వెయిట్. ఆడెందుకు 2 డిఫరెంట్ సైజుల్లో సేమ్ నెంబర్స్ వేసారో తెలియదు, కానీ అదనమాట. సో మన దగ్గర ఉన్న మెటీరియల్ ఇది. స్పేస్ ఉంటే అన్ని రకాల ఎక్సర్సైజెస్ చేయడానికి బాగుండదు కదా, అందుకని నేను ఈ ప్లేస్ కొంచెం రెడీ చేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ కొంచెం అన్ని సర్ది నీట్గా అంతే. బ్రేక్ఫాస్ట్ ఇవాళ ఆల్మోస్ట్ 11 అయింది టైము. ఇప్పుడు తింటున్నాను. స్టోర్కి తెచ్చేసుకున్నా కర్డ్ రైస్, కానీ ఇందులో కర్డ్ లేదు. కర్డ్ వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను పెరుగు తెచ్చుకోవాలి. టైమ్ ఈజ్ అరౌండ్ 12 o'clock. 150 grams of rice and 200 grams of curd is my breakfast. మార్నింగ్ ప్రశాంతంగా ఉంటుంది. 12 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, అంటే ఆల్మోస్ట్ ఇవాళ లంచ్ స్కిప్ చేసినట్టే. కర్డ్ రైస్ నాకు ఇష్టం, అందుకే బ్రేక్ఫాస్ట్లో నేను కర్డ్ రైస్ తిన్నాను. ప్రోటీన్ ఉంటుంది, కార్బ్స్ ఉంటాయి, బాగుంటుంది. ఆఫ్టర్నూన్ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నా నా స్టెప్ కౌంట్ కంప్లీట్ చేయడానికి. 10,000 కంప్లీట్ చేయలేకపోతున్నా ఈ మధ్య. నా ఫ్రెండ్స్ ఎవరు రావట్లే, ఒక్కనే వెళ్తున్నాను.
ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఎంత దూరం వెళ్ళినా నాకు తెలిసేది కాదు అసలు వాక్ చేసినట్టు, కానీ ఫ్రెండ్స్ లేకపోతే మాత్రం కొంచెం బోర్ కొడుతుంది. టైం 9 అయింది. ఈవినింగ్ నేను స్టోర్కి వచ్చి స్టోర్ క్లీన్ చేసి సర్దేసరికి ఈ టైం పట్టిందన్నమాట. సో ఇక్కడ ఉన్న ప్లేస్ మొత్తాన్ని క్లియర్ చేస్తే డంబుల్స్ పెట్టుకోవడానికి కొంత ప్లేస్ వచ్చింది. అక్కడే మా నాన్న రాడ్స్ కూడా పెట్టి ఉంచారు. సో ఈ రాడ్స్ని ఎక్కడో దగ్గరికి ప్లేస్ షిఫ్ట్ చేసి డంబుల్స్ని రాడ్స్ని నా ఎక్సర్సైజ్ రాడ్ని అక్కడ పెట్టుకోవడానికి నేను ప్లాన్ చేసుకోను. మన సైకిల్ కూడా లోపలే ఉంది. ప్లేస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ రైట్ నౌ. ఈరోజు వాకింగ్ అండ్ సైక్లింగే సరిపోయింది, ఎక్సర్సైజ్ చేద్దాం అంటే అవ్వలేదు. స్టోర్లో నేను క్లీనింగ్ చేస్తాను చెప్పాను కదా, ఆ క్లీనింగ్ చేశాను, అడ్జస్ట్ చేయడానికి ట్రై చేశాను, కానీ ప్లేస్ ఎంత కుదరలా. నీట్గా అయితే సర్దాను. మొత్తానికి క్లీనింగ్ అంతా అయ్యేసరికి ఇలా నీట్గా వచ్చింది. ఇక్కడ ఒక 2 కూలర్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసి అడ్జస్ట్ చేసి ఒక 1 feet వెనక్కి ఇలా వెళ్ళింది సోఫా. సో ఇక్కడ ఈ ప్లేస్ ని మనం ఎక్సర్సైజ్ కి వర్కౌట్ కి యూజ్ చేసుకోవడమే. అంతే, మళ్ళా రేపటి బ్లాగ్ లో కలుద్దాం. రేపు మాత్రం తప్పకుండా స్టోర్ లో వర్కౌట్ చేద్దాం. బై బాయ్. అమ్మ ఇంట్లో అట్టుపళ్ళు అయిపోయినాయి, బయటకు వెళ్ళి పట్టరమ్మంటే నేను అలా వాక్ చేసుకుంటూ బయటకు వెళ్ళా, స్టెప్స్ కంప్లీట్ చేద్దాం ఉద్దేశంతో. ఇందాక కష్టపడి నేను ఇవాళంతా వాక్ చేసి కష్టపడి కంప్లీట్ చేసిన స్టెప్స్ ఏంట్రా అంటే 10,000 కూడా రీచ్ అవ్వాలా. మొత్తానికి 9,736 స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాను. మళ్ళీ రేపటి వ్లాగ్ లో కలుసుకుందాం. అంతవరకు టాటా బై బాయ్.